హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త విధి విధానాలు, కొత్త రూల్స్ ఏంటివి అనేది చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆసరా పెన్షన్కి సంబంధించిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు తెలియజేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మన ఛానల్ ద్వారా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మీరు మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అలాగే మన ఛానల్తో పాటు మన వీడియోలను కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తే మీకు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ నేను అందించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. సో మీరు చూసిన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఇప్పటి వరకు అధికారులందరూ కూడా అధికారిక యంత్రాంగం అంతా కూడా మంత్రులు, సీఎం గారి యంత్రాంగం అంతా కూడా రైతులపై ఆలోచన విధానంతో ఉన్నది. సో ఏదైతే ఎన్నికల హామీలో శపథాలు చేస్తూ ప్రకటించారో ఖచ్చితంగా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పూర్తి చేస్తామని దానిపైనే ఆలోచన చేస్తుంది. ఇక్కడ పొంగులేటి శ్రీనివాస్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మొన్న బడ్జెట్ సమావేశాల పైన కూడా ఆలోచన చేసి రుణమాఫీతో పాటు పెన్షన్ల పైన కూడా చర్చిస్తామని చెప్పారు. దీనిపై వీరు చెప్తున్న మాట ఏంటిది, మంత్రి గారు చెప్తున్న మాట ఏంటిది అంటే రుణమాఫీ అనంతరమే కేవలం అర్హులకు మాత్రమే అందే విధంగా రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు అందిస్తాం. ఇక అప్పటి నుండి అంటే ఆగస్టు తర్వాతనే కొత్త పెన్షన్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డు కావచ్చు, 4000 పదార్లు కావచ్చు, 2500 రూపాయలు కావచ్చు, ఇవన్నీ ప్రవేశపెట్టబోతున్నారు అనేది అయితే ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కొత్త రూల్స్, అలాగే చాలామంది కూడా కొత్త లబ్ధిదారులు కావచ్చు, ఇంకా ఇప్పుడు పొందుతున్న వారు కూడా మా పెన్షన్ కట్ అవుతుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి కొత్త జీవో అనేది త్వరలో విడుదల కాబోతుంది అనేది అయితే మంత్రివర్గం మొన్న చర్చించిన అంశాలలో చెప్పడం జరుగుతుంది. విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంటాను. కాబట్టి మీరు మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ధన్యవాదాలు.